ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యమే దేవుని మాటగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన. ఎందుకు నాకే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి? నేను తట్టుకోలేకపోవచ్చున్నాను, తాళలేకపోవచ్చున్నాను. దేవుడు ఎందుకు నా మీద కనికరం చూపడం లేదు అని ఒకవేళ మీ సమస్యలను బట్టి మీరు ఆలోచిస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు మీతోనే ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అని. నిజమే, మన శక్తి ఏంటో, మన యొక్క స్థాయి ఏంటో ప్రభువుకి తెలుసు. నీవు నీ గత జీవితంలో జరిగినటువంటి అన్ని సమస్యల్ని చూసుకున్నట్టయితే వచ్చిన ప్రతి సమస్య నుంచి కూడా నువ్వు ఎలా బయటపడగలిగావు? అది నీ శక్తితో, నీ బలముతో జరిగింది కాదు, దేవుని కృప వలన జరిగినదే. అదే రీతిగా ఇప్పుడు నీవు కలిగి ఉన్న సమస్య కూడా నువ్వు ఎంతగా భరించగలుగుతావో దేవుడికి తెలుసు. అంతవరకు ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ సమస్య యొక్క తీవ్రతను తట్టుకునే శక్తిని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని కూడా ప్రభువు నీకు కలుగచేస్తూనే ఉన్నాడు. నీవు గ్రహించు. దేవునిపైన దృష్టి ఉంచి ఈ సమస్య నుంచి బయటపడడానికి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి మార్గం ఏమిటో గుర్తించు. ఎంతసేపు కలిగిన సమస్యను బట్టి బాధపడడం కాదు, కానీ దాని ద్వారా దేవుడు నీకేదో తెలియచేయబోతున్నాడు, గొప్ప మేలుని నీ జీవితంలోనికి తీసుకురాబోతున్నాడు అని గుర్తెరుగు. ప్రతిదీ కూడా నీ మేలు కోసమే. దేవుడు ఏది చేసినా అది నీ మంచి కోసమే. కనుక దేవునిపైన పూర్తి నమ్మకం ఉంచు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతోనే ఉన్నాడు. కనుక సమస్యను చూసి ఏమాత్రము భయపడకు. దాన్ని ఎలా ఎదుర్కొనాలో దేవుడు నీకు ఆ శక్తిని దయచేయబోతున్నాడు. ఆమేన్. అతి త్వరలో నీ సమస్య నీకు దూరం అయిపోబోతుంది. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తాం.